కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నమ్మదగిన వాడా, నీ బంగారు పరిశుద్ధ నామం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో మరోసారి నీ ప్రియ ప్రజలతో కలిసి ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించినటువంటి గొప్ప ఇచ్చింది వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, కల్పని మరుగుపరచండి, వాక్యం ప్రత్యక్షపరచమని నా గొప్ప చేసుకోమని దేశం పాల్గొం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఈ రాత్రి కాల సమయంలో ఆయన పానసరికి నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మనము సొలొమోను రాజు, మరి ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, పేరు ప్రఖ్యాతి పొందినటువంటి యొక్క రాజు దావీదు కుమారుడైనటువంటి వ్యక్తి ఏ రకంగా విశ్వాస భ్రష్టుడయ్యాడో ఆ విషయాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఒక రాజు అయినటువంటి వ్యక్తి, లేకుంటే రాజుగా నియమించబడేటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉండాలో ఆ విషయాన్ని గురించి ద్వితీయోపదేశ కాండంలో మనకు స్పష్టముగా వ్రాయబడి ఉంది. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండములో 17వ అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా, 17వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చదువుకుందాం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను ఎచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవలో వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇక్కడ రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి మొట్టమొదట చేయాల్సిన కార్యం ఏంటంటే, గుర్రములను అధికముగా సంపాదించుకోకూడదు. గుర్రము దేని చూపిస్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి బలాన్ని చూపిస్తూ ఉంది. అన్ని జనులందరూ కూడా తమ తమ గుర్రముల బట్టి, రథములను బట్టి ఆశ్రయించేటువంటి వారు. అంటే అన్ని జనులు, దేవుని ఎరగని ప్రజలు తమ బాహువును, అలాగే వారికి కలిగినటువంటి సైనిక బలాన్ని, గుర్రాలను, రౌతులను ఏం చేసేవారు? నమ్ముకొని ప్రియం ద్వారా దాన్ని బట్టి ఆశ్రయించేటువంటి వారు. మనము దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఒకసారి ఎవరంటే ప్రియమైన బిడ్డలారా, 2వ రాజుల గ్రంథంలో అనుకుంటాను మనం చదివినట్లయితే, 2వ రాజుల గ్రంథము ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా వ్యతిరేకముగా ఒక రాజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. యుద్ధము విషయములో నీ యోచనయు నీ బలము బట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నడిగిన రెడ్లు వంటి ఈ ఐగుప్తీయును నీవు నమ్ముకొనుచున్నావా కదా? ఒకడు దాని మీద ఆనుకుని ఎడల అది వాని చేత గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తుల ఫరోను అతని వారందరూ అట్టివారే. అదే కాకుండా ప్రియులారా, ఇదే 23వ వచనం చదివినప్పుడు, కావున చిత్తగించి అసూర్ రాజైన ఏలిన వానితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను.
అట్లయితే నా యజమాని సేవకుల్లో అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీవెలాగ ఎదిరింపుతూ రథములు రౌతులు పంపుదులని ఐగుప్తు రాజు నీవు ఆశ్రయించుకుంటేవే. ఇక్కడ అషూరు రాజు హిజ్కియా రాజు మీద ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏమనంటే, నీకు ఎన్ని రథాలు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, నువ్వు దేన్ని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఐగుప్తు రాజుకి సహాయం చేస్తానని నమ్ముతున్నావా? నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? దేని మీద ఆధారపడి నువ్వేం చేస్తున్నావు? నువ్వు యుద్ధానికి వస్తున్నావని ఈ అషూరు రాజు తనకున్నటువంటి రౌతులను బట్టి రథములను బట్టి ప్రేమ ఎంతో గర్వించిన వాడుగా హిజ్కియాను మరి బహు భయంకరంగా హేళన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే మనము కీర్తన 20వ అధ్యాయంలో మనం చదివాం ఆల్రెడీ. 20వ అధ్యాయంలో 7వ వచనం చదివినప్పుడు, ప్రియులార కొందరు గుర్రములు బట్టి రథములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయపడదుమని నాకు రాయబడి ఉంది. కాబట్టి అన్ని జనులు తమ బాహువుని బట్టి, తమ గుర్రాలను బట్టి, రథాలను బట్టి ప్రియులారా ఆశ్చర్యపడుతూ ఉంటారు. అయితే ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారో వారు దేవుని బట్టి ఆశ్చర్యపడుతూ ఉంటారు. మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని నమ్మిన ప్రజలు, దేవుని విశ్వాసం ఉంచిన వారై మరి ఏం చేశారు? దేవుని వైపు చూస్తూ, దేవుని వెంబడిస్తూ, దేవుని బట్టి ఏం చేశారు? అనేకమైన పరాక్రమ కార్యాలు చేశారు. అదే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనం చదువుతాం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము చూసినట్లయితే ప్రియులారా 33వ వచనం చదువుదాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించరి, నీతి కార్యములు జరిగించరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలము చల్లార్చరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలి అన్యుల శరణు పారదోలిరి. ఇక్కడ దేవుని విశ్వాసము ద్వారా ఏం చేశారు? రాజ్యాలు జయించారు, పరాక్రమశాలుగా ఉన్నారంట, బలహీనులై బలపరచబడ్డారని చెప్తున్నా. ఇది దేవుని నమ్ముకున్నటువంటి ఒక నిజమైన విశ్వాసి చేయాల్సిన కార్యం. అయితే అందుకే దేవుడు అన్నాడు, గుర్రాలు రథాలు ఏం సంపాదించుకోకూడదు. ఎందుకంటే మీరు ఒకవేళ అది సంపాదించుకుంటే దాని మీద ఆధారపడి, దాని మీద అతిశయపడి దేవుని మీద నుంచి ఏమవుతుంది? మీ మనసు తొలగిపోతుంది. ఎందుకంటే అబ్రాహాము మొదలుకొని కూడా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు తోడుగా ఉండి, అర్థమవుతుంది, అనుక్షణము కూడా వారి పక్షం ఉండి అనేక ఆపదల నుంచి, కష్టం నుండి, యుద్ధాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడు. ఇజ్రాయెల్ దేవుడు తోడుగా ఉన్నాడు. మనం దేవుని వాక్యం చూసినప్పుడు కానాన్లో ఇజ్రాయెల్ ప్రజల కంటే కూడా బలవంతులు, మరి ఎత్తరైనటువంటి వారు, వాళ్ళ సొంత మాటలు అంటాం, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నామన్నారు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. అంతటి వారిని దేవుడు తోడుకుని జయించాడు. మనం మొట్టమొదటి యుద్ధం కానాన్లో అడుగు పెట్టగానే మొట్టమొదటి యుద్ధాన్ని చూస్తాం. ఏంటి ఆ యుద్ధం తెలుసా? యెరికోను ముట్టడించడం. యెరికో ఎంత బలమైన పట్టణము, దాని చుట్టూ ప్రాకారముల చేత పట్టణం అది. అయితే ఇజ్రాయెల్ ప్రజలు, అర్థమవుతుందండి, మరి ఇజ్రాయెల్ ప్రజలు
తమ బలము చేత గాని, శక్తి చేత గాని, తమ ఈట చేత గాని, మిగతా యొక్క శరీర సంబంధమైన బలముతో వారు ఎరికోని జయించలేదండి. దేవుని విశ్వాసం ఉంచి, దేవుని మాటలు విశ్వాసం ఉంచి ఏం చేశారు వాళ్ళు? జయాన్ని పొందారు. ఈ రీతిగా యుద్ధం అంతా కూడా ఏం చేశారు? జయించారు, కానాను స్వతంత్రించుకున్నారు. ఈ రీతిగా దేవుడు వారి పక్షం ఉండి ఏం చేస్తున్నాడు? దేవుడు తోడుగు నడిపిస్తున్నాడు. అర్థమవుతుందండి? అంటే దేవుడు తన ప్రజలకు ఏం నేర్పిస్తున్న నిరంతరము కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి ఏం చేయాలి? జీవించాలి. విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అది సాధారణమైన వ్యక్తి అయినా సరే, రాజు అయినా సరే, సాధారణమైన వ్యక్తి అయినా సరే, రాజు అయినా సరే, దేవుని విశ్వాసం ఉంచి జీవించాలి. అదే రీతిగా దావీదు కూడా దేవుని విశ్వాసం ఉంచి దేవుని చిత్తం ప్రకారం నడిచాడు. అతనికి విస్తారమైన గుర్రపు రౌతులు దొరికినప్పటికీ కూడా యుద్ధంలో దానిని ఏం చేయాలి? తన దగ్గర ఉంచుకోకుండా ఒక 100 మాత్రం ఏదైనా పెట్టుకుని మిగతా వాటన్ని చీలమండలం ఏం చేసి తగ్గొట్టి ఏం చేశాడు? పంపించినట్టుగా చూస్తున్నాం. అయితే సొలొమోన్ టైం వచ్చేటప్పుడు సొలొమోన్ ఏం చేశాడంట? ఉన్న గుర్రాలే కాకుండా ఐగుప్తుని అనేకులు కొనుక్కొని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అంటే దేవుడి మీద ఉన్న విశ్వాసమే తొలగిపోయి, అర్థమవుతుందండి? ఏం చేశాడు? ప్రియమైన పిల్లలు, మరి ఏమైంది? గుర్రాలు విస్తరింపజేసుకున్నాడు. ఈ రీతిగా మొట్టమొదటి స్టెప్, దేవుడు గుర్రాలు తెచ్చుకోవద్దు అని చెప్పాడు. కానీ ఈ యొక్క సొలొమోను ఏం చేశాడు? తన ప్రజలను ఏ దారి గుండా వెళ్ళొద్దు అన్నాడో ఆ దారి గుండా ఏం చేస్తారు? ప్రజలను పంపించారు, గుర్రాలను తెచ్చుకున్నారు. ఈ రీతిగా విశ్వాసం తొలగిపోయి, ప్రియమైన బిడ్డలారా, మరి తన సొంతంగా బలాన్ని గొప్ప, ఎందుకంటే అనేక మంది దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఏం చేయాలి? తన గొప్పతనం చూపించుకోవాలి. అర్థమైందా? ఒకప్పుడు అసలు లెక్క ప్రకారం చూసినట్లయితే ఆ కానాను ప్రదేశంలో ఏం లేదు అసలు, గుర్రాలు అన్నది కనబడదు. అలాంటి సొలొమోను టైం వచ్చేటప్పటికి ఏమైంది? గుర్రాలతో నింపబడింది. గుర్రాలకు సపరేట్ సాలలు నియమించాడు. రథాలు, గుర్రాలు తెచ్చుకున్నాడు. ఇది తెలుసా? తను చూపించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇదే రీతిగా అనేక మంది విశ్వాసులు అనబడిన వారు కూడా తప్పిపోయే పరిస్థితి ఉంది. ఆరంభములో ఎంతో విశ్వాసముతో విశ్వాసం ఉంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా, ఎన్ని బాధ వచ్చినా, ఎన్ని ఆనందం వచ్చినా కూడా ఏం చేస్తాం? ప్రభు వైపు చూస్తూ, ప్రభు వైపు చూస్తూ ఏం చేస్తాం తెలుసా? ప్రభు మీద ఆధారపడి జీవించడం మన అనుభవంలో ఉంటూ ఉన్నది. అయితే ప్రియులారా, ఎప్పుడైతే లోక సమయం ఏంటంటే రీతిగా ధనం వస్తుందో, ఈ దినాలైతే ధనం ముఖ్యముగా ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. ధనము ఈ ప్రపంచంలో అది విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా అందరికీ ఏంటిది? ధనమే ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉంది. అర్థమవుతుందండి? ధనము లేనప్పుడేమో మన విశ్వాసం మీద ఆధారపడి విశ్వాసము జీవిస్తూ విశ్వాసం ద్వారా ఎన్నో జయము పొందుకొని ఎంతగానో ప్రభువులో జీవిస్తూ వచ్చేవారు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఒక సమయం వస్తుంది, మనకి ధనం కూడా వస్తుంది. అదే మనకి ధనం కూడా వస్తుంది.
కానీ ధనం వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే దాన్ని ఏం చేస్తామంటే దేవుని మీద ఉన్న విశ్వాసము అప్పుడు ఏమి లేకపోయినా కూడా దేవుడు నాకున్నాడు, ఆయన ఉంటే చాలా నా మనసు మనకుండే, దేవునితో నింపబడి ఉండేవాళ్ళం మన మనసు. కానీ ఎప్పుడైతే డబ్బు వస్తుందో, ధనం వస్తుందో, ఆ ధనం మీద మెల్లిగా మనసు వెళ్ళిపోతుంది. అర్థమైందా? వెళ్ళిపోయి ఏమవుతుందంటే నాకు డబ్బు ఉంది కదా చాలు. ఇక ఆ డబ్బుతో వచ్చిన డబ్బును ఏం చేస్తామంటే ఫ్యూచర్ కొరకు ఏం చేస్తాం మనము, ఇంకో సంపాదించుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఇక సంపాదించుకోవడం ప్రారంభిస్తాం. మనసంతా కూడా ఏం చేయాలి, 100కి 100, 1000కి 1000 ఏం చేయాలి, కూడగట్టుకోవాలి. అది వస్తూ ఉంటే ఏమవుతుంది, లోపల నియంత్రణ ఏమవుతుంది, నాకు డబ్బు ఉంది సరిపోతుందిలే, డబ్బు ఉంది నాకు ఏ బాధ లేదు. ఒకప్పుడు యేసు ఉంటే నాకు చాలు, ఆయన ఉన్నాడు అని ధైర్యం ఉన్న ధైర్యము ఇద్దరు చాలా మందిలో ఏముంటుంది, డబ్బు ఉంది నాకు భయం లేదు, నాకు మంది మార్బలం ఉంది. ఒకప్పుడు నాకు ఎవరు వద్దు, యేసై ఉంటే చాలు అని వచ్చిన వారు ఇదే మెల్లిగా బంధువులు చుట్టాలతో లేకుండా వాళ్ళతో వీళ్ళతో ఏమవుతున్నారండి, మిలిటివైపోయి ఇక మన మనసు మెల్లిగా దేవుని సంతోష పెట్టేది పోయి మనుషుని ఎలా సంతోష పెట్టాలో చూస్తుంటారు. ముఖ్యంగా ఈ దినాల్లో విశ్వాసం ఉండబడిన వారు ప్రేమారా మనుషులు సంతోష పెట్టాలి అన్న మనసు ఎప్పుడు కనబడుతుందంటే పెళ్లిళ్ళు వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తుంది, పెళ్లిళ్ళు చేస్తారు చూడండి, అప్పుడు తెలుస్తుంది ఏంటి, ఎలాగైనా లోకానికి కొంచెం చూపించాలి. అప్పటివరకు ఎంతో భక్తిపరుడుగా ఉంటాం, ఎవరు చేసే భక్తి అంతా భక్తే. కానీ వివాహ సమయం వచ్చేటప్పటికి ఆ భక్తి ఏంటిదో, లేదంటే మనుషులు దేవుని సంతోష పెట్టడానికి కాదు కానీ మనుషులు సంతోష పెట్టడానికి చాలా మంది ప్రయాసపడుతూ ఉంటారు. ఈ తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ వచ్చి సేవకు అడుగుతుంది, చేయొచ్చా, అట్లా చేయొచ్చా, ఇట్లా చేయొచ్చా అని. ప్రేమ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ఎన్నిసార్లు వద్దన్నప్పటికీ, కాదన్నప్పటికీ ఏం చేస్తారు మీరు కదా, మళ్ళీ ఎవరు సంతోషపెట్టి దేవుని సంతోషపెట్టడానికి క్షమించాలి, మనిషి సంతోషపెట్టడానికి ప్రయాసపడి. కారణం ఏంటంటే వారి మనసు మొట్టమొదట దేవుని మీద నుండి ఎక్కడ తొలగిపోయింది, ధనం మీద తొలగిపోతుంది ఒకటి. రెండోది ఒక దేవుడు ఉన్నాడు నాకు అని అందరూ విడిచిపెట్టి వచ్చిన మనము మళ్ళీ ఎవరు సంతోషపెట్టడానికి, దేవుని సంతోషపెట్టే కాక మనుషులు సంతోషపెట్టడానికి. ఈ రకంగా ఆ సొలొమోను మనసు ఏ రీతిగా అయితే దేవుని మీద నుంచి తొలగిపోయి తన గుర్రాలను బట్టి రథాలను బట్టి ఆశ్రయించే కాడికి దాన్ని చూపించుకోవడానికి ఏ రీతిగా అయితే జీవితం దిగజారిపోయిందో, విశ్వాసం భ్రష్టు అయ్యాడో, అదే రీతి దినాలు అనేక మంది విశ్వాసులు అనబడిన వారు కూడా, విశ్వాసులే కాదు పరిశుద్ధ సేవకులు అనబడిన వారు కూడా ఏమవుతున్నారంటే ఆ రీతికి ఏమవుతారు, దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే దేవునితో మనము జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా, దావీదు కూడా ఎంతో డబ్బు సంపాదించాడు, గుర్రాలు వచ్చాయి, ఆయన యుద్ధంలో ఎన్నో గుర్రాలు సంపాదించాడు. చూడండి, దావీదు విశ్వాసానికి మీరు దావీదు జీవితం పరిశీలన చేయండి, సొలొమోను జీవితం పరిశీలన చేయండి. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎన్నో గుర్రాలు జరిగి పోయిన వారం చదువుకున్నాం, ఆ వచనం మళ్ళీ చదవాలనుకోవట్లేదు, ప్రియులని పెడతారా చదవండి. గుర్రాలు వచ్చాయి కానీ ఈ గుర్రాలన్నీ నేను ఉంచుకుంటానని ఆయన అనుకోలేదు. ఎందుకంటే నేను నమ్ముకునేది ప్రభు, నాకు యుద్ధము అర్థమైందా, జయమిచ్చాడు దేవుడు, నాకు గుర్రాలు కాదు. అందుకే ఏం చేసి 100 గుర్రాలు మాత్రం పెట్టుకున్నాడు కదా. చదవండి ఆ మాట ఎక్కడుందో, 2 సమయాలు 8:4 అనుకుంటా కదా, చదవండి 8:4, 2 సమయాలు 8:4, 2 సమయాలు 8:4. అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను
చూడండి, అతను యుద్ధ నుండి సోయాబ్ రాజు దగ్గర అనుకుంటా కదా, రేహాబు కుమారుడు అదాజేరు యూపీస్ నది వరకు తన రాజు వ్యాపించేవారిని బయలుదేరగా దావీదు అతను ఓడించి అతని యుద్ధ నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కార్బలమును పట్టుకొని, అదే ఎంత పట్టుకొని పట్టరా, 1700 గుర్రపు రౌతులు, అంటే గుర్రపు రౌతులు పట్టుకున్నాడు. కానీ అన్ని ఉంటే బాగుండు అనుకొని పెట్టుకోలే. మనమైతే ఒక ₹1,00,000 డబ్బులు ఇచ్చాడు అనుకో, 2 లక్షలు ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాం తెలుసా, మా డబ్బులో జాగ్రత్త దాచిపెట్టుకున్నాం, మనకే కావాలి. ఇక మనసంతా దేని మీద ఉంటుంది తెలుసు, దాని మీద ఉంటుంది. లేనప్పుడేమో దేవుడు దేవుడు అనుకుంటా ఉంటాం, దేవుని ఆధారపడతాం. కానీ ఒక ధనం వచ్చేసి దానికి ఏం చేస్తాం, పేమెంట్ ఎవరికి ఏం చేస్తామండి, వెంటనే అబ్బా బ్యాంకులో వేసి పెట్టుకుందాం మన కొరకు. దేవుడు ఇచ్చాడు కదా, నాకే ఇచ్చాడు అనుకొని ఏం చేసి జాగ్రత్త పెట్టుకుంటాం. అంతేగాని ప్రభా ఇది నాకు ఇచ్చావు, దీన్ని ఏ రీతిగా ఖర్చు పెట్టాలి, ఇది దేని కొరకు ఇచ్చావు, ఇది ఎంతుండే ఉద్దేశం ఏంటిదని మనం అడగం. వచ్చిందంతా మనకే అనుకుంటాం. దావీదుకి 1700 అంతేనా, 1700 మంది గుర్రపు ప్రవర్తనలు పట్టుకుంటే ఏం చేశాడు కదా, ఓన్లీ 100 ఉంచుకున్నాడంట. అర్థమైందా, 100 గుర్రం ఉంచుకొని మిగతా వాళ్ళు ఏం చేశారు, అన్నిటినీ చీలమని నరికేశారు. ప్రియమైన సోదరుడు, అలాగే విస్తారమైన ధనం వచ్చింది. కానీ దావీదు అన్ని పెట్టుకోవడంతో ఏం చేయలేదు, అన్ని తనలు పెట్టుకోలేదు తెలుసా. ఆయన దగ్గరికి వచ్చిన ధనమంతా వెండి, బంగారాలు, ఇనుము, ఇత్తడి, ఇవన్నీ ఏం చేశాడంటే దేవుని మందిరం కట్టబడాలని ఏం చేసి దేవుని కొరకు పెట్టేశాడంట తెలుసా. మళ్ళీ ఎంతమంది, చాలా మంది మనసులో ఉండొచ్చు, ఆయన వాక్యం వచ్చింది కాబట్టి చెప్తా ఉంటాడు. దేవుడు మనకి ఇచ్చినప్పుడు 10 లక్షలు రావచ్చు, 22 లక్షలు రావచ్చు, 10 లక్షలు ఎంతైనా రావచ్చు. ఎంతమంది వచ్చినప్పుడు ప్రభా ఇది నాకు ఇచ్చావు, దీన్ని నేను ఎంత ఉంచుకోవాలి, ఎంత నీ మహిమ కొరకు ఖర్చు పెట్టాలి, ఎంత నీ సేవ కొరకు ఖర్చు పెట్టాలి. ఎంతమంది ప్రార్థన చేస్తాం, జీతం వస్తుంది, ఎంతమంది ప్రార్థన చేస్తారండి, చేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ దావీదు తనకంటూ, మీరు దినవృత్తాంతం చదివితే మనకు అర్థమవుతుంది, దినవృత్తాంతం చదివితే మనకు అర్థమవుతుంది. దావీదు తన దగ్గరికి వచ్చిన ధనమంతా ఏం చేశాడు, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము అంతా తీసి ఏం చేసి ఎవరికి పెట్టాడు సార్, ప్రియమైన దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాడు. తనకి ఎంత అవసరం అంతే పెట్టుకున్నాడు. అందుకే సంతృప్తికరమైన దైవ భక్తిని మనం చేయాలి. అలా ప్రియమైన పిల్లారా, సంతృప్తికరమైన దైవ భక్తి చేయాలి. దేవుడు మనకి ఇస్తున్న అంతా కూడా ఎవరి కొరకు, దేవుని కొరకు. కానీ ఎప్పుడైతే సొలొమోను ఏం చేశాడు సార్, ఉన్న సరిపోలే, దావీదు అదే తండ్రి అన్ని ఏర్పాటు చేసి పెట్టాడు, రాజ్యమంతటిని చక్కటి రాజ్యాన్ని సిద్ధపాటు చేసి ఏం చేశాడు, సింహాసనం పెట్టి వెళ్తూ సింహాసనం కూర్చుని పెట్టి వెళ్ళాడు. ఉన్నది సరిపోదని ఏం చేశాడంట, ఇంకా సంపాదించుకోవడం ప్రారంభించాడండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చింది కూడా దేవుని మహిమ కొరకు మనం వాడవలసిన వారమే ఉన్నాము. ఎందుకంటే నీ ఆధారము దేవుడు, కానీ డబ్బు కాదు, వెండి బంగారాలు కాదు, ఆస్తి పాస్తులు కావు. అందుకే దేవుడు చెప్తూ, తన ధనాది యందు నమ్మికుంచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని కొరకు కాక తన కొరకు ధనము కలిగిన ధనం పొందుకున్నవాడు పరలోక రాజ్యం ప్రవేశించిన ప్రభుని యేసుక్రీస్తు స్వయముగా చెప్పాడు. దేవుని మీద తప్ప నీ మనసు దేని మీదైనా పోయినా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు విశ్వాసం భ్రష్టునివే. ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఈ రీతిగా దావీదేమో తన మనసు దేవుని మీద తొలగిపోకున్నట్లు తనకు గుర్రాలు వచ్చినా, రథాలు వచ్చినా, ధనం వచ్చినా, వెండి, బంగారాలు, వజ్ర వైడూర్యాలు, ప్రియులారా, ఇవి అన్ని ఎన్ని వచ్చినా కూడా అవి తనకంటూ ఏమి పెట్టుకోలేదు. కానీ ఏం చేశాడు,
దేవునికి తనకి ఎంత అవసరం బహు కొంచెం పెట్టుకోండి. చూడండి, 1700 గుర్రాలు దొరికింది ఆయనకి, వచ్చింది. అందులో కేవలం 100 పెట్టుకున్నాడు అనమాట. ఇది ఉంటే మనకి చాలు. ఇది ఉంటే దీనికి మించి మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకి గుర్రాలను బట్టి రథాలను బట్టి కాదు యుద్ధం చేసేది. మనకు జయం ఇచ్చేది గుర్రాలు కాదు, రౌతులు కాదు. ఎవరు మనకిచ్చేది, మన యుద్ధం జయం ఇచ్చేది ఎవరు? దేవుడు. నేను బాలుడుగా ఉన్నప్పుడే యుద్ధం యెహోవాదని, యెహోవా నామములో ఏం చేశాను? నా చేతిలో ఉన్నటువంటి యొక్క బడిసెలతో ఎదురు వెళ్ళాను. ఇలా గొల్యాతుని ఏం చేశాను? నేను ఒక్క దెబ్బతో, వాడి కత్తితో వాడిని చంపాను. ఆడికి దేవుడు నాకు జయమిచ్చాడు. నేను చనిపోయేంత వరకు కూడా నా దేవుడు నా పక్షం ఉంటాడు. నేను దేవుని పక్షం ఉండి ఏం చేస్తాను? ఆయనే నా యుద్ధం, ఆయనే నా యొక్క విజయము. ఆయన విశ్వాసముతో దావీదు కొనసాగాడు. అందుకనే గుర్రాలు వచ్చినా పట్టించుకోలేదు, ధనం వచ్చినా పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడు ఆ అడవిలో గొర్రెల కాపరిగా ఏ రీతిగా దేవుని శుద్ధించాడో అంతవరకు ఆయన గొర్రెల కాపరి వలె ఆయన మనసులో అదే తప్ప నేను రాజును అన్నంతంటే యొక్క నిర్మాత్రంటే లేదు ప్రియులారా. అందుకే మందస్సు ముందు సైతం తనని మర్చిపోయి ఏం చేశాడు? ఆయన శుద్ధించి ఆరాధించడం మనం చూస్తాం. నాటి వాళ్ళు శుద్ధిస్తూ ఆరాధించడం చూస్తాం. తనతో తగ్గించుకొని ఏమని రాజు అయిపోయాను నన్ను ఏమనుకుంటారో. మనము చాలా మంది మనకేదో పదవి రాగానే ఏం చేస్తామంటే అబ్బా మనం మర్చిపోతాం, మనం ఎవరో మర్చిపోతాం. అర్థమైందండి? మనం చిన్న పదవి రాగానే ఏదో మనమేవో గ్రేట్, ఏదో మనకు మెప్పు రాగానే దేవుని మందిలో చిన్న పని మనం చేస్తున్నప్పుడు, ఒక పరిచారం చేస్తున్నప్పుడు, లేకుంటే ఒక సువార్థికుడిగా ఒక ఎల్డర్ గాను ఇంకేదన్నా మనకు వచ్చింది అనుకోండి, ఎక్కలేనట్టు ఏమవుతాం? పెద్దది అయిపోద్దిగా. దావీదు ఎప్పుడు కూడా రాజుగా ఉన్నప్పటికి కూడా తానెవరిని? నేను సామాన్యుడిని, అల్పుణ్ణి అని మాత్రమే జ్ఞాపకం తప్ప ప్రియమైన బిల్లారా వేరే గారి మనసు లేదు. ఆయన హృదయం అంతా దేవుడితో నింపబడింది, దేవుని మీద విశ్వాసం నింపబడింది. అందుకని చివరి వరకు ప్రభుని విడిచిపెట్టుకోకుండా తన జీవితంలో జరగరాని పొరపు పాపం జరిగినప్పటికీ కూడా ఆయన దేవునే పట్టుకున్నాడు తప్ప మరేంటో ఆయన అటు ఇటు వెళ్ళలేదండి. అదే సొలొమోను మనం చూసినప్పుడు ఏమైంది? మంచి అన్ని సిద్ధపాటించాడు. ఉన్నదాన్ని కాపాడుకోగ ఇంకా సంపాదించుకోవాలని ఏం చేశాడంట? గుర్రాలు సంపాదించడం ప్రయాసంగా. అలాగే మనం లేనప్పుడు ఏ రీతిగా ఉన్నప్పుడు అదే రీతిగా ఉండడం నేర్చుకోవాలి. డబ్బు రాగానే ఏం చేస్తాం చెప్తా? అబ్బో లేనిపోని మనం తయారు చేస్తాం. ఇక అర్థమైందండి? నేను ఉన్న మంచి వస్తువులు తీసేసేసి కొత్త వస్తువులు తెచ్చుకుంటాం కదా. డబ్బు ఉంది కదండి, మార్చుకో. సంవత్సరం చాలా మంది ఇద్దరు పేషెంట్ కదండి. మన దగ్గర వాళ్ళు ఏమనుకోండి, మనలో చలం చేస్తారు, మారుస్తూనే ఉంటారు. కానీ ఒక అలవాటు మన దగ్గర చాలా మంది దగ్గర ఉంది. ఏం లేదు, సంవత్సరం మార్చేస్తుంటారు. 6 నెలల కోసం ఏంటి సెల్ ఫోన్లు మార్చేస్తారు. కొత్తది వస్తే కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలు మారుస్తూనే ఉంటారు, కొత్త వస్తువు మార్చేస్తూ ఉంటాం. ఇది డబ్బు ఉంది కదా, డబ్బు లేనప్పుడు కొత్త పేషెంట్ తాగిన వస్త్రాలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా కొనుక్కుంటూనే ఉంటాం. ఇలాగా లేనప్పుడేమో చినిగేదాకా ఒక వస్తువును వాడేవాళ్ళం. ఇప్పుడు చినిగేదాకా ఎవరు వాడేవాళ్ళు లేరు. వాళ్ళు వేరే వాళ్ళకి లేని వరకు ఎవరికి ఇస్తామా? అది కూడా ఎవరు. ఆ బీరోలు నిండా చూసుకుంటూ ఉంటారు అన్నమాట. దాన్ని లెక్క పెట్టుకోవడానికి రోజంతా పడుతుంది ఒక్కొక్కసారి. అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? ఏంటిది? అదొక అసహ్యం. లెక్క పెడతాం కదా, ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6.
ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఎన్ని ప్యాంట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకుంటాం ప్రేమగా. లేనప్పుడు ఒకదాని ఏం ఉతికేసుకొని మంచిగా వాడుకునేవారు. ఇప్పుడు దావీదు ప్రియమైన బిడ్డలారా, రాజు అయినప్పటికీ కూడా ఆయన హృదయంలో నుండి దేవుని యొక్క విశ్వాసం, దేవుని ఉన్న విశ్వాసం తొలగిపోలేదు. అంటే కీర్తన చూస్తాం కదా అండి ప్రియులారా, ఆయన రాజై అంతఃపురములో ఉన్నప్పుడు ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు అంతా, నేను ఇంత పెద్ద మంచి అంతఃపురంలో ఉంటే నా దేవుని మందసము ఆకులో గూడారంలో ఉంది, అతనికి ఒక దేని మంచి మందిరం కట్టాలన్న ఆశపడ్డాడు. చాలా మందిలో ఆరంభంలో ఉన్న విశ్వాసము ఏమవుతుంది తెలుసా, రాను తొలగిపోతుంది. ఆరంభంలో దేవుని మీద ఎంత ప్రేమ ఉండనో రాను తొలగి కారణం ఏంటి తెలుసా, మధ్యలో ఇవన్నీ లౌకికత్వం వచ్చేస్తుంది, ధనం వచ్చేస్తుంది కొంతమందిలో, ఇవన్నీ వచ్చేసి దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద విశ్వాసము అవుతుంది తొలగిపోతుంది. దేవుని తొలగిపోతుంది ప్రేమైన బిడ్డలారా. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ రీతిగా మనకు తెలియకుండా మనం ఏమైనా విశ్వాసం భ్రష్టం అవుతున్నాం. కాబట్టి ప్రేమ జాగ్రత్త ఉన్నా కూడా అది నీది కాదు, నీకెంత అవసరం అంతే. ఎవరి కొరకు ఉపయోగించాలి, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అదే విషయం మనం చూస్తాం, దావీదేమో గుర్రాలు వచ్చాయి, ధనం వచ్చింది, అన్నీ వచ్చింది, అవిటిని తన సుఖం కొరకు, తన సంతోషం కొరకు, తన గొప్పతనం కొరకు, ఇలాంటి ఇతరులకు చూపించుకోవడం కొరకు ఆయన ఉపయోగించలేదు. ఆయనకి ఎంత అవసరమో కొంచెం ఉంచుకొని మిగతా ఏం చేశాడు కదా, దేవుని మహిమ ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. మీరు యొక్క దినవృత్తాంతంలో 22-23 అధ్యాయాలు చదవండి. అందులో దావీదు సంపాదించి అన్ని ఏ రీతిగా మందిరం కొరకు ప్రదర్శించాడు మనం చూస్తాం. మళ్ళీ అంటాడు, ప్రభా ఇట్టి మనసు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, మేము ఏ పని వారం, ఈ మనసును ఇవ్వకపోతే మేము ఇచ్చేవాళ్ళం కాదంటాడు ప్రేమ. అలాంటి మనసు నీకు అవసరమైంది, లేకపోతే మనం దేవతాం పెరుగుతాం, భ్రష్టం అయిపోతాం. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసి అది కావాలి ఇది కావాలి కోరుకోవద్దు. ఇంకా అవసరమైతే నీ దగ్గర ఒక వస్తువును వద్దు అని ఉండాలి, కానీ నేనైతే అలా అనుకుంటాను, ఏదైనా వస్తువు ఎవరైనా ఇస్తానంటే ముందు వద్దనే చెప్తాను. నేనైతే అవసరం లేదు, నాకు అవసరమే భారం అనిపిస్తుంది. అర్థమైందా? చాలా దినాలు నాకు బండి కూడా లేకుండా ఉండేది, కొనిస్తాను అంటే వద్దు అన్నాను. ఎందుకంటే నాకు ఛార్జ్ లేక డబ్బులు ఉండవు, బండికి బైక్ వేస్తే దానికి పెట్రోల్ ఎవరు పోయాలి. వద్దు అంటే బలవంతంగా వచ్చింది. మంచిది, దేవునికి స్తోత్రం. ఏది నేను కావాలని అనుకోలేదు. నేను ఆల్రెడీ చర్చి గురించి కూడా చెప్పాను, ఆ చర్చి కట్టడానికి మనసు నాకు ఇష్టమే లేదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం ఆత్మ రక్షింపబడాలి. ఎన్నోసార్లు ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థించానండి, ప్రభా మందిరం కంటే ఏం లాభం మనుషులు లేకుండా, నాకు మనుషులు కావాలి, ఆత్మలు కావాలి. ఇది ఏదన్నా ఇప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి, అవసరం ఉంటే వస్తారు, లేకుండా అవసరం లేదు. ఎందుకంటే ప్రియమైన ద్వారా ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే అది లేదు ఇది లేదు సంపాదించి కొంచెం ఆలోచన చేయం. డబ్బులు ఉందంటే అది పనికి వస్తుందా పనికి రాదా అని కొంటూనే ఉంటారు. అలా నా డబ్బు కదా, నీ డబ్బు కాదు. నువ్వు ఆయన సొత్తు అయినప్పుడు నీ డబ్బు ఎట్లయింది, నువ్వు ఆయన దాసుడు అయినప్పుడు నువ్వు నేను కొనుక్కున్నావు, రక్తం పెట్టి కొనుక్కున్నాడు ఆయన, నువ్వు ఆయన దాసుడివి. ఇక్కడ ఇష్టం పనికిరాదు, ఆయన చిత్త ప్రకారం అడవాలి.
అందుకని ప్రతి విషయాన్ని ఏం చేయాలి? ఆయన చిత్తంలో అడిగి చేయవలసిన బాధ్యత ఉంది ప్రతి విశ్వాసికి. విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రీతిగా నువ్వు విశ్వాస జీవితం, ఎందుకంటే నువ్వు చేసే ఏ పని కూడా నీలో ఉన్న విశ్వాసానికి అడ్డు లేకుండా ఉండాలి. విశ్వాసాన్ని అణిచివేసేది ఉండకూడదు. విశ్వాసం పెంచేదిగా ఉండాలి. మనం దినదిన విశ్వాసం ఏది ఎదగవలసిన వారం విన్నాం. అందుకే విశ్వాసం దేవుడు ఆవగింజతోనూ చెట్టుతోనూ పోల్చాడు. ఏమండి? విశ్వాసం అనేది అది కంటారు. మనం రోమిల 11వ అధ్యాయం అనుకుంటా 12వ వచనం అనుకుంటా, విశ్వాసం వలన విశ్వాసంతో విశ్వాసం పెరగాలంట. విశ్వాసం ద్వారా విశ్వాసం ఏం కావాలి? పెరగాలి. రోజులో నీలోని విశ్వాసం అనేది అప్లై చేయాలి. అర్థమైందా? విశ్వాసం ఏంటంటే నువ్వు అప్లై చేస్తుంటే ఆ విశ్వాసం కేవలం ఇంకా విశ్వాసం పెరగదా నీలో, అంతే తప్ప విశ్వాసం ఇంకా తరగకూడదు. చాలా మందిలో విశ్వాసం తరిగిపోతుంది. అదే విశ్వాసం భ్రష్టత్వం. ఈ రాత్రికాల వాక్యం వింటున్న మనము పరిశీలన చేసుకోవాలి. నిజంగా నాలో విశ్వాసం ఎంత ఉంది? పెరుగుతుందో తరిగిపోయిందా? విశ్వాసం ఎదుగుతున్నానా? విశ్వాసం తగ్గిపోయిందా? తగ్గిపోయింది అర్థమేది? తగ్గిపోయింది ఎట్లా తెలుస్తుంది మనకి? తగ్గిపోయింది అర్థమేంటి? ప్రార్థన చేయకుండా అనేక పనులు చేస్తుంటాం. దేవుని అడగకుండా అనేక కార్యాలు చేస్తుంటాం. దేవుని అడగకుండానే అనేక కొంటుంటాం, అమ్ముతుంటాం. దేవుని అడగకుండానే మనం ఏం చేస్తాం? పరిగెత్తా ఉంటాం. ఏదైనా లేదంటే మనకేమో భయము, ఇబ్బంది, చింత వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? ఏదైనా లేదంటే ఇక బతకలేం, నడవలేం, ఇంకెట్లా అనేది లోపల కలవరం వచ్చేస్తుంది. ఉదాహరణ డబ్బే లేదు ఈ దినం, అప్పుడు తెలుస్తుంది మన విశ్వాసం ఎంతో. ఏదైనా ఉన్నసేపు సంతోషంగా ఉంటాం, అన్నీ ఉంటుంది, సంవత్సరం ఉంటాం. డబ్బే లేదు. ఈసారి నేను అక్కడ కావాలని అనట్లేదు, ఉదాహరణకు నేను చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించను కాక. ఈసారి అందరూ కూడా కోకూరికి అందరు మంచి రిజర్వేషన్ చేసుకుని వచ్చారు. మంచిగా వచ్చారు, మంచిగా దేవుడు తీసుకుపోయాడు, మంచి ఆశీర్వాదకరంగా జరిగింది, మంచిదే. దేవుడు రాకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ మీటింగ్ పెడదామంటే నీ దగ్గర డబ్బు ఉండదు అనుకోండి. కరెక్ట్గా ఆ రోజు ఆ టైంకి కేవలం నీకు జనరల్ వచ్చేంత డబ్బు మాత్రమే నీకు దొరికింది. అప్పుడు మీరు రాగలరా? అప్పుడు రాగలరా పోకూరికి? అర్థమవుతుందా? అప్పుడు రాగలరా? అందరూ అందులో ఎక్కుతున్నారు అనుకో, అందరూ రిజర్వేషన్ అయిపోయింది. నీకు మాత్రం ఏం లేదు, డబ్బులు లేదు, అప్పటిదాకా రాలి, ఎవరు ఇవ్వలేదు కూడా. ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందరి మీద కోపం వచ్చేస్తుంది. ఇక వీళ్ళందరూ విశ్వాసుల, పరిశుద్ధుల, అందరి మీద ఏం చేసి చర్చి మొత్తం ఒక సైడ్ నుంచి ఏం చేస్తారండి? తూర్పుర పట్టేస్తారంతే. సేవకులు మొదలు నుంచి అందరు తూర్పుర పట్టేస్తారు. నాకు ఒక్కనికి ఏం చేయలేదు, నాకు ఒక్కదానికి, మా ఒక్క కుటుంబానికి ఏం లేదు. వీళ్ళంతా విశ్వాసుల, పరిశుద్ధుల. అసలు రంగు అప్పుడు బయటపడుతుంది. ప్రేమ రాదు. ఒక నిజంగా నువ్వు దేవుని విశ్వాసం ఉంది, దేవుని ప్రేమ కలిగి ఏం చేస్తావు? దేవుడికి స్తోత్రం. ఇప్పుడైనా దేవుడు ఇచ్చాడు నాకు, సరే జనరల్ కంపార్ట్మెంట్ అని వెళ్ళిపోతాను నేను. అదే చేస్తావు, ఎక్కి పరిగెత్తుకుంటా వస్తావు. నిజమైన విశ్వాసం అయితే. లేకపోతే ఏం చేస్తావు? మానేసి ఇంటికాడ కూర్చొని తిట్టుకుంటా, ఇక శాపాలను పెట్టుకుంటూ కూర్చుంటావు ఇంటికాడ. ఆ తర్వాత ఆరాధన కూడా వస్తావో లేవో డౌటే. అర్థమైందండి? ఇది విశ్వాసికి
అదైందా? అంటే ఇతరుల మీద, ధనం మీద ఆధారపడేటువంటి పరిస్థితి ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అసలు విశ్వాసి ఇతను ఆ విశ్వాసము చూడండి. అందుకే మెల్లిగా ఏమైంది, దావీదేమో దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేశాడు, దూరం చేసుకున్నాడు. ఎందుకంటే నా ఆధారం ఎవరు? దేవుడు. నా ఆధారం గుర్రములు కాదు, రౌతులు కాదు, ఇంకా వెండి బంగారాలు కాదు, ఇవన్నీ కాదు. కానీ సొలొమోనేమో ఉన్న డబ్బంతా ఏం చేస్తున్నాడు, సుఖ విలాసానికి ఉపయోగించి ఇంకా ఏం తీసుకొస్తున్నాడు, గిర్రాలను కొనుక్కొని చేసి ఉంది కదా అనుకొని, చాలా అసలు ఉంది కదా దేవుడు ఇచ్చి ఉంది కదా అనుకొని ఏం చేస్తాం, విస్తారం ఖర్చు పెడతా ఉంటాం మనకి ఇష్టాన్ని. ఇదంతా కూడా ప్రియులారా విశ్వాస భ్రష్టత్వానికి తీసుకుని వెళ్తుంది. విషయాన్ని బాగా అర్థం చేసింది. ఎందుకు ఈ విషయాలు ప్రభు ఈ రాత్రి కోసం చెప్తున్నట్టు తెలియదు. యాక్చువల్ ఈ రోజు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడో చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు ఈ రీతిగా దేవుని ఆత్మ మనకి నడిపిస్తూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని బోధిస్తున్నాను. కవిందారా ఎప్పటికప్పుడు కూడా మన విశ్వాసం ఎవరి మీద ఉంది, దేని మీద ఉంది, ఎవరి వైపు ఉంది, విశ్వాసం తప్పిపోయానేమో అని ఎవరు పరిశీలన చేసుకోవాల్సిన వారని. అందుకే అపోజిట్ పౌలు ఒక చక్కటి మాట చెప్తాడు, అది గుర్తు చేసి నేను ముగించడం ఆశపడుతున్నాను. పేరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడనియో మిమ్మును గూర్చి మీరే ఎరగరా. చక్కగా ప్రభు వాక్యము మనకు తెలియపరుస్తున్నది. మీరు విశ్వాస గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. మిమ్మల్ని మీరే చూసుకోండి, మీలో విశ్వాసం కలిగి ఉన్నారో లేదోనని. మీరు భ్రష్టులు కాని ఎడల, ఏమన్నాడు? భ్రష్టులు అంటే విశ్వాస భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడనియో మిమ్మును గూర్చి మీరే ఎరగరా. ఎందుకంటే విశ్వాసం, దేవుని విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు నీలో ఉంటాడు. అమ్మడు అర్థమవుతుందండి. దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడే నీలో దేవుడు ఉంటాడండి. అమ్మడు అర్థమవుతుంది కదా, దేవుడు ఉంటాడండి. ఏ విశ్వాసం లేకపోతే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, వేరే చేరుతాడు. అందుకే విశ్వాసము ద్వారా మీలో దేవుడు నివసించినట్లు అని రాయబడింది. విశ్వాసం ద్వారా ఏమవుతుంది? ఎవరు నివసించాడు? దేవుడు నివసిస్తాడు అన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మీద విశ్వాసం పెట్టుకోవాలి తప్ప, ఇది లేకపోతే నాకు కష్టము, నేను బ్రతకలేను, నేను ఉండలేను అని దేన్ని బట్టి అనుకుంటున్నావో ద్వారా నీ యొక్క విశ్వాసం, దేవుని మీద నీ విశ్వాసం తొలగిపోయినట్టే. విశ్వాసి హృదయంలో ఏముండాలంటే, యేసై నాకున్నాడు చాలు, ఏది లేకపోయినా పర్వాలేదు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఉన్నా కూడా పట్టించుకోను. అందుకే ధనం హెచ్చించినను దాని మీద మనసు ఉంచకూడి అని దేవుడు ఆశించాడు. విషయం ఎవరి మీద? దేవుడే ఉండాలి. అబ్రాహాము విశ్వాసం, ఇస్సాకు విశ్వాసం, యాకోబుల విశ్వాసం, యోబు యొక్క విశ్వాసం ఏమైంది? అదండి. అందుకే యోబు దగ్గర అన్ని పోయినా కూడా, ఆరోగ్యంతో పాటు పోయినా కూడా, భార్య విడిచిపెట్టినప్పటికి కూడా ఆయన దేవుని విశ్వాసంలో విడిచిపెట్టలేదు. కారణం ఏంటి తెలుసా? ఆయన విశ్వాసం దేవుని మీద తప్ప ఇవి ఏమిటి మీద లేదు.
భార్య మీద లేదు, పిల్లల మీద లేదు, డబ్బు మీద లేదు, ఆస్తి మీద లేదు, పనుల మీద లేదు, ఎవరి మీద లేదు, దేవుని మీద. ఒకవేళ ఆయన విశ్వాసంగా దేవుని మీద ఉండి ఒక వీటి మీద ఉండుంటే అయ్యో ఇంకేమో అంతా పోయిందని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాడు. కాబట్టి నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి. అది అది అదేం కాదు, కోల్పోకూడదు, విశ్వాస భ్రష్టు కాకూడదు. ఇది విశ్వాస భ్రష్టత్వం అనేది ఒక రోజులో వచ్చేది కాదండి. మెల్లిగా ఏమవుతుంది, వెళ్ళిపోతా ఉంటుంది. సొలొమోను అనేది ఒకేసారి అయిపోలే. దేవుడు వద్దనేది. అందుకనే దేవుడికి ఏం చెప్తున్నాడో ఉపదేశం ఏమిస్తా అందులో ఏదో ఖచ్చితంగా నిలబడాలంతే. కొంచెం కూడా సందు ఇచ్చావంటే ఏమవుతుంది, మొత్తం పోతే. నీ విశ్వాసము పరిపూర్ణంగా దేని ఉండాలి, అంతేగాని కొంచెం కూడా ఏమి ఇవ్వకూడదు. విశ్వాసం విషయంలో ఏం కాదు, ఇది ఇవ్వకుండా ఏం చేయాలి, జాగ్రత్త పడాలి ప్రయత్నం. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం పరిశీలించుకోగలం మనమేమన్నా. అందుకే నీకు ఎంత ఉన్నా కూడా ఏం చేయాలి, నీకు ఎంత అవసరం ఎంత ఉపయోగించుకోండి. మిగతా దేవుని చిత్త ప్రకారం ఏం చేయాలి, దేవుని మహిమ ఉపయోగించుకుని నేర్చుకోవాలి. అది డబ్బు అయినా సరే, ఇంకేదైనా సరే, దేనివైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే దేవుని మహిమ ఉపయోగం నేర్చుకో. అంతేగాని వాళ్ళ మీద ఆధారపడటం అది విశ్వాస యుద్ధం కాదన్న విషయాన్ని మనకి విషయం జ్ఞాపకం పెడతాను. సొలొమోను దేవుని ఆజ్ఞను మీరి ఏం చేశాడు, ఐగుప్తులో వివాదాలు తెచ్చుకున్నాడు. నెల తర్వాత అన్నీ వచ్చాయి. అలాగే కొంచెం సంధిష్టిగా అన్నీ వస్తుంది. అందుకని దైవ విశ్వాసులైన మనము ఎంత ఖచ్చితంగా ఉండాలంటే అంత ఖచ్చితంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని వాక్య విషయంలో, ఉపదేశ విషయంలో ఖచ్చితంగాను ఉండాలి, కఠినముగా ఉండాలి. ఆ విషయంలో పిల్లలు లేరు, భార్య లేదు, భర్త లేదు, ఎవరు లేరండి. ఇది దేవుని వచనం, ఉపదేశం. ఆ ఉపదేశానికి కట్టుబడిన జీవితం మనకు ఎంతో అవసరం. దావీదు కట్టుబడ్డాడు. అవును, మన గుర్రాలు ఎక్కువగా సంపాదించుకొని దేవుని వాక్యం చెప్తుంటారు. గుర్రాలు అవసరం. ఎందుకంటే నా యుద్ధానికి, నా విజయానికి గుర్రాలు కాదు ఆధారం, నా ప్రభు నా ఆధారం. అందుకని వేలకు యుద్ధం నేర్పిన వాడు ఆయన అంటున్నాడు దేవుని వాక్యంలో. వేలకు యుద్ధం ఎవరు నేర్పారంట? దావీదు పోయి ట్రైనింగ్ అవ్వలే. ఎక్కడ పోయి ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తారు, కొండ మీద నిలబడి జయం జయం అనుకుని అరుస్తున్నారు, గలిలో వణికిపోతున్నారు. ట్రైన్ అయిన వాళ్ళంతా కత్తి సాములు, ఆ సాము, ఈ సామాన్ని నేర్చుకున్న వాళ్ళు. దావీదు ఏంది ట్రైనింగ్ కూడా, కానీ దేవుడు ఆయన నేర్పించాడు యుద్ధం. ఆయన చేసిన ఏ యుద్ధంలో ఓడిపోలేదు, వీళ్ళకి ఒక జయం వచ్చింది. ఆయన దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఆయన విశ్వాసం జీవించిన ఇంత మనసు జయికరం దేవుని దూరం కాదు. సొలొమోను ఏం చేశాడు, వాడు అవకాశం ఇచ్చాడు, ఐగుప్తుకి వెళ్ళాడు, పంపించాడు, గుర్రాలు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అదే ఆరంభం మెల్లిగా అతను విశ్వాస భ్రష్టత్వం అనేది వచ్చింది. మన జీవితంలో ఒకవేళ అలా కాకుండా ఎక్కడైనా విశ్వాసం తగ్గిపోతుందండి, ప్రశ్న చేసుకుని సరి చేసుకున్నాం. ఎవరి వాక్యం జీవించాలి. అందులో మోకరిద్దాం, కాలం తీసుకుంది, మోకరిద్దాం, కాలం తీసుకుంది. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరు, ఈ రాత్రి కాల్సింది ఇజ్రాయేలు రాజులకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు గుర్రములను అధికంగా సంపాదించుకోకూడదు. దాని హృదయపూర్వక ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి దావీదు పాటించాడు, కానీ సొలొమోను పాటించలేదు. అందుకే పతనం అయిపోయాడు. ప్రియ సహోదరి సహోదరు, విశ్వాస నీ ఉపదేశ క్రమములో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటేనే నీ జీవితాన్ని
అంతవరకు నీ విశ్వాసం కాపాడుకుంటావు. కొంచెం నువ్వు లూజు విడిచిపెడితే ఏమవుతుందిలే, దేవుడే డబ్బు ఇచ్చాడు కదా, అది ఉంటే ఏమైంది, ఇది ఉంటే ఏమైంది, అది కొంటే ఏమైంది, ఇది కొంటే ఏమైంది అనుకోండి. అది తెచ్చుకుంటే ఏమైంది, ఇది చెట్టుకుంటే అక్కడికి పోతే ఏమవుతుంది, ఇక్కడికి పోతే ఏమవుతుంది, దేవుడు డబ్బులు ఇచ్చాడు కదా అనుకోని ముందుకు సాగితే మెల్లిగా నీ జీవితంలో విశ్వాసం తొలగిపోయి విశ్వాసం భ్రష్ట అవ్వాల్సి వస్తుంది. అందుకే ప్రభునికి ఉపదేశం ఇస్తున్నాడు. ఉపదేశం అంటే స్థిరుడుగా ఖచ్చితముగా దావీదు వలె జీవించడానికి ప్రభుని త్వరగా నడిపించుకోవాలి. ప్రార్థన చేస్తుంది. మహోన్నతులైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాలంలో ప్రభు మీరు మాటలు కుటుంబాలు కూడా ఉన్నారు. దావీదు ఏ రీతికి అయితే ప్రభు నీ మీద ఆధారపడే విశ్వాసం కాకుండా అంతవరకు విశ్వాసం కొనసాగారు. అది మేమందరం కూడా నిండు మనసు విశ్వాసము నువ్వు ఆధారపడి నీ ఉపదేశము కట్టబడి సెలవు మళ్ళీ నా జీవితం విశ్వాసపడిన కాకుండా వస్తుంది. అంత దినాల మధ్య రోజుల్లో మీరు రాక సమీపంగా ఉంచుతాం. నేను విశ్వాసం గలవారిని రాక ఎదురు చూసుకుంటే బాబాయ్ దయచేసి అందరి విశ్వాసం నింపబడే జీవితం దయచేసి రాజకీయ ఏ లోపల చక్క చేసి మనం బలపరిచి విశ్వాసం రాక ఎదురు చూస్తాం దయచేసి ఏ సమయం వాసించాలి. నా తన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా సర్వాసం ఇప్పుడు మందులో ఒక సకల పర్యంతం కూడా తోడైంది నడిపించుకుంటారు. అందరికి కూడా యేసుక్రీస్తు